ఇప్పుడు ఆకు మొత్తం ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కాడలే కనిపిస్తున్నాయి, ఆకు కనిపించట్లేదు కదా. సో ఇది కొంచెం బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వేయించిన అన్నిటినీ కలిపి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ పోపు పెట్టేసుకోవడమే, అంతే. సో ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు వీటిని ఆకుని కలిపి మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీలోకి వేసేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. సో ఇలా అయిపోయిందనమాట మేతి ఆకు. సో దీన్ని కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ అలా వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇలాంటి ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకున్నాను. నాకు తెలిసి ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుంది. ఇందులో ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్గా పోపు పెట్టేసుకుంటున్నాం అనమాట. సో కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తున్నాను. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేయాలి. సో వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది నేను మిక్సీ పట్టి తీసేసుకున్నాను, దీన్ని అందులో వేసేయడమే. సరే, ఇవి పోపు దినుసులు బాగా వేగుతున్నాయి కదా. వేగిన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న ఈ చట్నీని వేసేయాలి. వేసేసుకొని జస్ట్ మిక్స్ చేసేసుకున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంది, మీరు ఆయిల్ తక్కువ వేసుకోండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. మనం మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, మాది రెడీ.